హాయ్ ఫ్రెండ్స్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి రెండోసారి ప్రెసిడెంట్గా డొనాల్డ్ ట్రంప్ ఎంపికయ్యారు. అయితే డొనాల్డ్ ట్రంప్ ఒక శాలరీ అనేది ఎంత ఉంటుంది, మరియు ఆయనకిచ్చే ఎలివెన్సెస్ అనేవి ఎలా ఉంటాయి, దీంతో పాటుగా ఆయనకిచ్చే హై లెవెల్ సెక్యూరిటీ మరియు మెయింటెనెన్స్ ఇలాంటి ఎన్నో రకమైన ముఖ్యమైన విషయాలు ఈరోజు వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మరియు చివరి వరకు చూడండి. మీ సపోర్ట్గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. ప్రపంచంలోనే శక్తివంతమైన దేశమైన అమెరికాకి డొనాల్డ్ ట్రంప్ రెండోసారి ప్రెసిడెంట్గా ఎన్నుకోబడ్డారు. ఈయన ఒక సంవత్సరం శాలరీ వచ్చేసి $4 లక్షలు, మన భారతదేశ కరెన్సీలో 3.40 లక్షల రూపాయలు అనేది ఇవ్వబడుతుంది. మరియు ఈయన ప్రజెంట్ ఎలివెన్సెస్కి ప్రతి సంవత్సరం $50,000 అనేవి ఇస్తారు. మన దేశ కరెన్సీలో 42 లక్షలు. మరియు ఈయన ఉండటానికి ఒక లగ్జరియస్ హౌస్ అయిన వైట్ హౌస్ అనేది ఈయనకి ఇస్తారు. మరియు ఈ వైట్ హౌస్ అనేది ఆయనకి నచ్చినట్టుగా మోడిఫికేషన్ చేసుకోవడానికి $1 లక్ష అనేవి ఇస్తారు. మన భారతదేశంలో 84 లక్షల రూపాయలు. మరియు ఈయన కోసం హై క్లాస్ వంటకాలు వండటానికి కుక్ మరియు క్లీనింగ్ స్టాఫ్, మేనేజ్మెంట్ వీళ్ళందరికీ $19,000 అనేవి శాలరీగా ప్రతి నెల ఇస్తారు. మరియు దీంతో పాటుగా హెల్త్ కేర్ మరియు ఫ్రీగా లభిస్తుంది. దీంతో మరియు హెలికాప్టర్ అయిన మెరైన్ హెలికాప్టర్ అనేది 24/7 ట్రంప్ ఒక సెక్యూరిటీ చూసుకుంటుంది. దీంతో పాటుగా ట్రంప్ ఎక్కడికి కావాలన్నా ట్రావెల్ చేయడానికి హెలికాప్టర్ అనేది యూజ్ అవుతుంది. మరియు ఎయిర్ ఫోర్స్ 1 అనే ఒక ఫ్లైట్ అనేది ట్రంప్ కోసం ఇవ్వబడుతుంది. మరియు ఈ ఫ్లైట్ అనేది కేవలం 1 గంట ట్రావెల్ చేయడానికి $1 లక్ష అనేవి ఖర్చు అవుతాయి. మన భారతదేశ కరెన్సీలో 84 లక్షల రూపాయలు అనేది ఖర్చు అవుతుంది. మరియు ఈయన ఏ దేశానికి వెళ్ళినా సరే కూడా ఆ దేశంలో ట్యాక్స్ కట్టాల్సిన అవసరం అనేది ఉండదు. మరియు ఏ దేశానికన్నా సరే అమెరికా దేశపు అధ్యక్షుడు వెళ్ళాలనుకుంటే 3 నెలల ముందు నుంచే అక్కడ మొత్తం సెక్యూరిటీ అనేది అరేంజ్ చేస్తారు. కాబట్టి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అమెరికా దేశపు ఒక ప్రెసిడెంట్ ఒక చోటుకి ట్రావెల్ చేయాలంటే ఎంత టైం అనేది ముందుగానే పడుతుంది. మరియు ఆ దేశానికి ఇవ్వాల్సిన సెక్యూరిటీ ఇవ్వడానికి చాలా టైం అనేది పడుతుంది. మరియు అమెరికా దేశం యొక్క ప్రెసిడెంట్స్ యొక్క శాలరీస్ మనం చూసుకున్నట్లయితే అమెరికా దేశపు యొక్క ఫస్ట్ ప్రెసిడెంట్ శాలరీ వచ్చేసి $2,000. అది 18వ శతాబ్దంలో ఇచ్చారు. మరియు $2,000 అనేది ఆ రోజుల్లో చాలా ఎక్కువ. మరియు 1789లో $25,000 శాలరీ అనేది ఇంక్రిమెంట్గా ఇచ్చారు. మరియు 1873లో $50,000 అనేవి శాలరీగా పెంచడం అయితే జరిగింది. దాని తర్వాత 1990లో $75,000 అనేది శాలరీగా ఇవ్వబడుతుంది. దాని తర్వాత 1949లో $1 లక్షకి శాలరీ అనేది అధ్యక్షుడికి పెరగడం అయితే జరుగుతుంది. 1969లో $2 లక్షల అనేవి అధ్యక్షుడి శాలరీ ఇవ్వటం అయితే జరుగుతుంది. చివరిగా 2001 సంవత్సరం అప్పటి నుంచి $4 లక్షల అనేవి అమెరికా దేశపు ఒక అధ్యక్షుడు శాలరీగా ఇస్తున్నారు. మరియు అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎలాంటి ఇంక్రిమెంట్ అనేది అధ్యక్షుడు ఒక జీతంలో పెట్టలేదు. మరియు చివరాఖరిగా జార్జ్ బుషే ఇంక్రిమెంట్ అనేది చేశారు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎలాంటి ఇంక్రిమెంట్ అనేది అధ్యక్షుడు ఒక శాలరీ మీద లేదు. మరియు 23 సంవత్సరాలు అవుతున్నా సరే కూడా అధ్యక్షుడు ఒక శాలరీ అనేది ఇప్పుడు దాకా పెంచలేదు. మరియు అధ్యక్షుడికి ఇవ్వబడుతున్న సెక్యూరిటీ అనేది వరల్డ్ క్లాస్ సెక్యూరిటీ అనేది ఇవ్వబడుతుంది. 2016లో జరిగిన అధ్యక్షుడి ఎన్నికల్లో మొట్టమొదటిసారి డొనాల్డ్ ట్రంప్ విజయం అనేది సాధించారు. మరియు ఈయనకి నెలకి వచ్చే డబ్బు అనేది ఈయన చారిటీగా డొనేట్ చేయడం అయితే జరిగింది. మరియు అధ్యక్షుడికి లైఫ్ టైం పెన్షన్ అనేది ఇస్తారు. ఇది $2 లక్షల $40,000 అనేది పెన్షన్గా ఇవ్వబడుతుంది. మన భారతదేశంలో $2 కోట్ల అనేది ఈయన లైఫ్ టైమ్గా ఈయనకి ఇవ్వబడుతుంది. దీంతో పాటుగా అధ్యక్షుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు ట్రావెల్ చేయడానికి బీస్ట్ అనే ఒక కారు కూడా ఇస్తారు. దీని డోర్ వచ్చేసి 8 ఇంచుల థిక్ మందం అనేది ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఒక ఫ్లైట్ డోర్కి ఈ డోర్ 2 ఈక్వల్ అన్నమాట. యుఎస్ దేశం ఒక ప్రెసిడెంట్కి ఎల్లప్పుడూ సెక్యూరిటీ అనేది CIA ఇస్తుంది. మరియు 24/7 ఎప్పుడు CIA ప్రెసిడెంట్ చుట్టుపక్కలే తిరుగుతా మరియు ప్రెసిడెంట్కి ఇవ్వాల్సిన హై లెవెల్ సెక్యూరిటీ ప్రొటెక్షన్ అనేది ఎల్లప్పుడూ ఇస్తుంది. మరియు ప్రెసిడెంట్ ఏ దేశానికన్నా ట్రావెల్ చేయాలంటే 3 నెలలకు ముందు నుంచి అక్కడ ఏర్పాట్లు అనేవి చేస్తారు. అక్కడ మొత్తం సెక్యూరిటీ సర్వేలెన్స్ అనేది CIA చేతిలోనే ఉంటుంది. దీని తర్వాత అధ్యక్షుడు ఎక్కడ కావాలంటే అక్కడికి ట్రావెల్ చేయాలన్నా సరే కూడా కుదరదు. ఎందుకంటే అధ్యక్షుడికి ముందుగానే షెడ్యూల్ అనేది వేయబడుతుంది. కాబట్టి ఆ షెడ్యూల్ ప్రకారంగానే అధ్యక్షుడు నడుచుకోవాల్సి ఉంటుంది. 24/7 ఎప్పుడు బాడీ గార్డ్స్ అధ్యక్షుడు చుట్టుపక్కలే ఉంటారు. కాబట్టి అధ్యక్షుడిని ఏ రోజు ఒంటరిగా వదిలిపెడతాం అయితే జరగదు. ఇప్పుడు దాకా అధ్యక్ష పదవిలో ఉన్న 4 యుఎస్ దేశపు ఒక ప్రెసిడెంట్ని హత్యకి గురి కాబడ్డారు. మరియు దీని కారణంగానే భద్రత అనేది ఎల్లప్పుడూ పటిష్టంగా ఉంటుంది.
మరియు యుఎస్ దేశం ఒక ప్రెసిడెంట్ని చంపాలనుకుంటే 3 లేయర్ ఆఫ్ సెక్యూరిటీ అనేది దాటాల్సి ఉంటుంది. ముందుగా లాస్ట్ లేయర్లో వచ్చేసి సీక్రెట్ సెక్యూరిటీ ఏజెన్సీ అనేది ఉంటుంది. దాని తర్వాత జనరల్ పోలీస్ ఉంటారు. దాని తర్వాత ప్రెసిడెంట్ ఒక బాడీ గార్డ్స్ అనేవాళ్ళు 24 గంటలు ఆయనకి కాపలాగా ఉంటారు. అధ్యక్షుడిని చంపాలంటే అంత సులభం అయితే కాదు. మరియు అధ్యక్షుడు వేరే దేశానికి ట్రావెల్ చేయడానికి ఒక స్పెషల్ ఫ్లైట్ అనేది అధ్యక్షుడికి ఇవ్వబడుతుంది. దాని పేరు యుఎస్ ఎయిర్ ఫోర్స్ 1 అనేది ఇవ్వబడుతుంది. మరియు దీంతో పాటుగా 6 బోయింగ్ ఫ్లైట్స్ అనేవి అధ్యక్షుడు చుట్టుపక్కలే ట్రావెల్ చేయటం అయితే జరుగుతుంది. అధ్యక్షుడికి కావాల్సిన కారు నుంచి మరియు ఇతర సౌకర్యాలు అనేవి ఈ ఫ్లైట్స్లో ట్రాన్స్పోర్ట్ చేయటం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి దాకా చూసిన మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఇప్పుడు దాకా ఈ వీడియో మీరు చూసినట్లయితే ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చే ఉంటుంది. వెళ్ళిపోయే ముందు ఒక లైక్ అనేది చేయండి. కుదిరితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది ఆన్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉన్న వీడియోస్ మన ఛానల్లో ఎన్నో చేసాం, ఒకసారి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.